హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుంకు కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మన కిచెన్లో డ్రై రోస్ట్ చికెన్ కర్రీని ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. ఇది చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మన తెలంగాణలో చెప్పాలంటే మంచికైతే బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మన తెలంగాణ వాళ్ళకి ముక్కలేని ముద్ద దిగదు కదా, అట్లా ఈ ఒక్కొక్క ముక్క తింటుంటే గిన్నె ఖాళీ కావాల్సిందే అట్లుంటుంది కూర. అండ్ తొందరగా కూడా అయిపోతుంది, ఈజీ కూడా చేసుకోవచ్చు. ఒక్క చుక్క నీళ్ళు కూడా పోయకుండా సాఫ్ట్గా టేస్టీగా ఎట్లా చేయాలో చూపిస్తా. ఇంకొకటి, ఇందులో నేను వేసే మసాలా పొడితోనే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఆ మసాలా ఎట్లా చేసుకోవాలి, ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకున్నా. కేజీ చికెన్కి మంచిగా దొడ్డు పేసి కడిగి తీసుకోవాలి. అప్పుడే మనకు నీసు వాసన లేకుండా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట చికెను. ఈ డ్రై రోస్ట్ చికెన్కి ఇట్లా ముక్కలు అయితే చిన్న చిన్న కొట్టించి పెట్టుకోవాలి, ఎందుకంటే అవి మసాలా పట్టి బాగా టేస్టీగా ఉంటుంది అనమాట. పెద్ద కొట్టేసి ఏంటంటే ఉప్పు కారం పట్టకుండా ముక్క అంతా సప్పసప్పగా అంత టేస్ట్ అనిపించదు. అందుకని ఇట్లా చిన్న కొట్టించుకోరి ఈ కర్రీ చేసుకోవాలంటే. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మసాలాలు ఫ్రై చేసుకోవాలి. చిన్న సెగ మీద ఫ్రై చేసుకోవాలి, మసాలాలు కదా తొందర మాడిపోతాయి. అందుకని ఇందులో సాజీర ఒక చెంచా, గరం పట్ట ఒక ఇంచు, ఇలాచీ ఒక 5, లవంగాలు ఒక 5-6, మిరియాలు ఒక చెంచా, అట్లనే ఒక 2 చెంచాల వరకు ధనియాలు, ఒక చెంచా సోంపు. ఇవన్నీ మసాలాలు మంచి చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి. అంటే నిదానంగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే ఆ ఫ్లేవర్ అంతా బాగా తెలుస్తుంది అనమాట. అది ఎక్కువ మంట మీద ఫ్రై చేస్తే మాడిపోయి ఫ్లేవర్ అంతా చేంజ్ అయిపోతుంది. చూసారు కదా, ఇట్లా మెత్తని పౌడర్ లాగా చేసి ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని ఈ చికెన్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇది మనం మొత్తం డ్రై రోస్ట్ చికెన్ అన్నాం కదా, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు కూడా కేజీ చికెన్కి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలు 2 అయితే సరిపోతాయి. ఇట్లా సన్నగా కట్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ రావాలన్నమాట, ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా కొంచెం పెద్దగా మంట పెట్టుకుంటే తొందరనే ఫ్రై అయిపోతాయి. ఇట్లా అంతా ఎర్రగా ఫ్రై అయినాక ఇవి తీసి పక్కన పెట్టుకోరి. ఇవి మొత్తం చల్లారినాక మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది ఎప్పుడు వేయాలో నేను మళ్ళీ వీడియోలో చెప్తాను, వీడియో చూడండి లాస్ట్ వరకు. చూసారు కదా, ఇట్లా అంతా తీసి పెట్టుకొని ఇది మిక్సీలో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెల నూనె ఉంది కదా, ఆ గిన్నెల నూనెలనే చికెన్ వేసేసుకొని ఒకసారి అంతా నూనెలో కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి. ఒక చెంచా ఉప్పు వేసుకొని కలుపుకుంటే ఏంటంటే అందులో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చి చికెన్ తొందరగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల 10 నిమిషాలకే ఆ నీళ్ళన్నీ ఊరుతాయి, చికెన్లో ఉన్న నీళ్ళు. చూసారు కదా, ఇట్లా ఉప్పు వేస్తేనే ఆ నీళ్ళన్నీ బయటకు వస్తాయి అనమాట. ఖచ్చితంగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని చేసుకుంటే వాటర్ వచ్చినాయి కదా, ఈ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. మూత పెట్టి ఉడికించుకుంటూ ఉంటే ఆ నీళ్ళన్నీ ఇంకిపోతాయి. కొంచెం మంట ఎక్కువ పెట్టుకుంటే ఈ నీళ్ళు తొందరగా ఇంకిపోతాయి. నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఏం మాడదనమాట. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే నీళ్ళు కూడా ఇంకిపోయినాయి. చూసారు కదా, మనకు ఆయిలే కనిపిస్తుంది, నీళ్ళు ఏం లేవు. చికెన్ కూడా అప్పుడు మొత్తం ఫ్రై అయిపోతుంది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది చికెన్. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా మన నాన్ వెజ్లో ఫ్రెష్దే అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి, అప్పుడే మనకు కర్రీస్ టేస్ట్ వస్తాయి. చూసారు కదా, ఇట్లా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కారం వేసుకోవాలి సరిపడా. ఇక్కడ కేజీ చికెన్ అన్నాను కదా, కేజీ చికెన్కి ఒక 4 చెంచాల కారం, 2 చెంచాలు ఉప్పు. ఎందుకంటే ముందే ఒక చెంచా ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో 2 చెంచాలు ఉప్పు వేసుకొని మంచిగా ముక్కలు పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారు కదా, ముక్కకంతా కారం ఉప్పు పట్టేసుకుంది. మంట మాత్రం ఇప్పుడు చిన్నగానే పెట్టుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని, నేను చెప్పిన కదా ముందే ఆనియన్స్ మిక్సీ చేసి పెట్టుకోవాలని, అది ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ పేస్ట్ ఇప్పుడు వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి, మళ్ళీ ముక్కలకు పట్టేటట్టు. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం మసాలా అంతా పొడి చేసుకున్నాం కదా, ఆ మసాలా కూడా వేసుకొని కొంచెం పుదీనా, ఒక 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి ఇప్పుడు లాస్ట్లో ఎందుకు వేసుకోవాలంటే మనం ముందే వేస్తే అంతా మాడిపోతుంది, పుదీనా కొత్తిమీర మాడిపోతాయి కాబట్టి ఈ స్టేజ్లోనే వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ కూడా మంచిగా తెలుస్తుంది అనమాట. ముందు వేస్తే మాడిపోతే ఆ టేస్ట్ అనేది తెలియదు. అట్లనే ఇప్పుడు ఒక నిమ్మకాయ మొత్తం పిండుకోవాలి. లాస్ట్లో ఒక స్పూను కసూరి మేతి కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక 2-3 నిమిషాలు అలా స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్,
మన డ్రై రోస్ట్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా రేపు సండే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అట్లనే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.